ఫ్రెండ్స్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎందుకంటారా? ఎందుకే ఉంది, ఆయన గురించి మనకు తెలిసిందే కదా. ఎక్కడైనా ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళి మరీ ఆయనకి తోచిన సాయం చేసి వచ్చేస్తూ ఉంటారు. అలాగే స్టూడెంట్స్లో ఏదైనా ఒక డిఫరెంట్ టాలెంట్ని గుర్తించారనుకోండి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండడం కూడా మనం పలు సందర్భాల్లో చూసాం. ఇప్పుడు కూడా ఆయన అదే చేశారు. సోషల్ మీడియాలో గత 2 రోజులుగా సిద్ధు అన్న అబ్బాయి వైరల్ అవుతున్నాడు, తను రూపొందించిన ఈ సైకిల్తో. అది పవన్ కళ్యాణ్ దృష్టిలో పడింది. వెంటనే సిద్ధుని కలుసుకోవాలి అనుకున్నారు. ఇంకేముంది, వెంటనే సిద్ధు దగ్గరికి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. ఆ అబ్బాయి ఈ సైకిల్ చూసి ఆయన ఎంత మురిసిపోయారో తెలుసా? ఆ ఈ సైకిల్ గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆ అబ్బాయిని వెనకాల ఎక్కించుకుని డ్రైవ్ కూడా చేశారు. అంతేకాదండోయ్, గట్టిగా హక్ చేసుకుని ₹1,00,000 చెక్కు చేతిలో పెట్టారు. ఎంత మురిసిపోయాడో ఆ అబ్బాయి. ఈ ఫొటోస్ చూసిన అభిమానుల ఆనందానికైతే హద్దులు లేవు. ఎంతైనా మా పవన్ కళ్యాణే అని తెగ మురిసిపోతున్నారు. ఇంతకీ ఈ సిద్ధు స్టోరీ ఏంటి అంటే, విజయనగరం రాజాంలో ఉంటాడు సిద్ధు. ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాడు. అయితే తను ఉన్న ఇంటికి కాలేజ్కి మధ్యలో 17 కిలోమీటర్ల దూరమట. 3 కిలోమీటర్లు ఇంటి నుంచి నడుచుకుని బయటకు వస్తే తప్ప మెయిన్ రోడ్ రాదు. అక్కడికి వచ్చాక ఆటోనో బస్సో పట్టుకుంటే 14 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కాలేజీకి చేరుకోవాలి. ఎంత అలసిపోతాడు, సమయానికి చేరుకోలేడు, చేరుకున్న తర్వాత పాఠాల మీద దృష్టి పెట్టలేడు. ఇలాంటి చాలా సమస్యలతో సతమతమైపోయాడు సిద్ధు. ఇలా కాదు, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి మనం దీనికి పరిష్కారం కనుగొనాలి అనుకున్నాడు. యాక్చువల్గా ఈ అబ్బాయి పేరెంట్స్ చెన్నైలో జాబ్ చేస్తూ ఉంటారు, అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అంటే స్కూల్ టైం నుంచే రోబోటిక్ క్లాసెస్ అటెండ్ అయ్యేవాడు సిద్ధు. ఆ నాలెడ్జ్తోనే ఒక ఈ సైకిల్ని తయారు చేయాలి అనుకున్నాడు. ఈ సైకిల్ తయారు చేయడానికి ఆ అబ్బాయికి అయిన ఖర్చు ₹35,000. దీనికి ఒక మోటార్, యాక్సిలరేటర్, అలాగే 3 గేర్లు కూడా ఉన్నాయి. 2 మనుషులు కూర్చోవచ్చు. 125 కేజీల బరువు మోస్తుంది ఈ సైకిల్. ఒక్కసారి ఛార్జింగ్ పెట్టారనుకోండి, 80 కిలోమీటర్లు నాన్ స్టాప్గా బిందాస్గా జర్నీ చేయొచ్చు 3.5 గంటల్లో. గంటకి 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈ సైకిల్ వెళుతుందట. చాలా బాగుంది కదా. అంతకుముందు సిద్ధు బస్సులో ట్రావెల్ చేసినప్పుడు రోజుకు ₹60 ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఈ సైకిల్ రూపొందించిన తరువాత ఆ ఖర్చు ₹6కి తగ్గిపోయిందట. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనేది తన కోరిక అంటున్నాడు సిద్ధు. దానికి తగిన ఎంకరేజ్మెంట్ ఇస్తానన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికైతే ₹1,00,000 చెక్ అబ్బాయికి ఇచ్చి వెన్ను తట్టి ప్రోత్సహించారు.